కాళేశ్వరం విచారణను సీబీఐకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ నిజాయితీకి నిదర్శనమన్నారు కాంగ్రెస్ నేతలు. సీబీసీఐడీ ఇచ్చే అవకాశం ఉన్నా పారదర్శకత కోసం ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిందన్నారు. సీబీఐ ఎంక్వైరీతో దొంగలెవరో తేలుతుందన్నారు. ఇక మరోవైపు బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ మండలిలో ఆమోదం తెలపడంపై సంబరాలు చేసుకున్నారు నేతలు. కాళేశ్వరం అవినీతిపై విచారణను ప్రభుత్వం సీబీఐకి అప్పగించడం హర్షించదగ్గ విషయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. సిట్ లేదా సీబీసీఐడీకి అప్పగించే అవకాశం ఉన్నా అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థలని, అందుకే సీబీఐకి ఇచ్చారని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిజాయితీని సూచిస్తుందని చెప్పారు జీవన్ రెడ్డి. సిట్ గాని సీబీసీఐడీ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విచారణ సంస్థలు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అస్త్రాన్ని నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కక్షపూరితంగానో రాజకీయంగానో నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావించి ఉంటే ఏ సిట్టో సిబిసిఐడి వేస్తే అయిపోతుండే. అపోహలకు తావీయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజెప్పే విధంగా సిబిఐకి అప్పగించడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధతకు వాస్తవాలు ఏదైతుందో ప్రజలు గ్రహించబడే విధంగా, చేతల ద్వారా దాన్ని నిరూపించబడే విధంగా సిబిఐకి అప్పగించి సీబీఐ ఎంక్వైరీతో కాళేశ్వరం దొంగ ఎవరో తేలుతుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ముద్దాయి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలిలో డిసైడ్ చేశారన్నారు. రాష్ట్ర పరిధిలో ఎంక్వైరీని కక్ష అని విపక్షాలు ఆరోపిస్తున్నాయని చెప్పారు. పారదర్శకత కోసమే సర్కార్ సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చిందని తెలిపారు. నేనంటున్నా మీరు కూడా పారదర్శకంగా ఉండాలంటే సీబీఐ మీద మీరు కూడా ఒత్తిడి తీసుకురండి బీఆర్ఎస్. అంతేగాని తప్పు చేసింది ఎవడో తెలియక ముందే తప్పు జరగలేదు అని అనడం వెనుక ఉన్న ఉద్దేశం కేసీఆర్ ఇది చేసిండని చెప్పడానికి ఒక ఉదాహరణ మీరు మాట్లాడుతున్న తీరు. కాబట్టి తెలంగాణ సొమ్మును 1,00,000 కోట్ల పైచిలకి ఈరోజు ఏ విధంగా మోసం చేసిండ్రో ఆ మోసం చేసినోని బయట పెట్టొద్దు అని అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా దొంగలుగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత అజారుద్దీన్. కేబినెట్ నిర్ణయం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేద్దామని అనుకున్నానని, అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు అజారుద్దీన్. So I am very happy. I thank the cabinet and thank the honorable Chief Minister Revanth Reddy Sahab, Mahesh Gaud Sahab, Meenakshi Nataran Madam, and then at the top level Rahul ji, Priyanka ji, Sonia Madam, Kharge Sahab, and then K.C. Venugopal Sahab, and all the people of Telangana, who really supported me, who really liked me when as a politician, also liked me as a player also. I thank everyone here, everyone. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ మండలిలో ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ కు థ్యాంక్స్ చెప్పారు.